పాలన చేసుకున్నారు. గొప్ప ఉత్సవం జరిగింది. ఆ సమయంలో వాతావరణం అంతా ప్రశాంతమైన వాతావరణం, ప్రజల్లో ఎంతో సంతోషం ఆహ్లాదం కలిగింది. అయోధ్య పట్టణంలో దశరథ మహారాజుకి 9 సంతానం కలిగారు అని వాతావరణం అంతా పండగ వాతావరణం ఆవహించింది ఆ ప్రదేశం అంతా. రథ్యాశ్చ జన సంబాధ నట నర్తక సంకులా గాయనైశ్చ విరావిణ్యో వాదనైశ్చ తథాపరైః. బాగా కిక్కిరిసి ప్రజలంతా కూడా గుంపులు గుంపులుగా ఉండి అనేక పండుగ చేసుకుంటున్నారు, ఉత్సవాలలో పాల్గొంటున్నారు. వీధులన్నీ కూడా నట నర్తకాలతో, అంటే పాటలు పాడేవారితో, నాట్యాలు చేసేవాళ్ళతో ప్రదేశం అంతా నిండిపోయింది. గాయకులంతా బాగా పాటలు పాడుతున్నారు. వాద్యం వాయించేటటువంటి వారంతా కూడా ఎన్నో మృదంగాలతో వాద్యాలు వాయిస్తున్నారు. వంది మాగదులంతా కూడా ధ్వనులు చేస్తున్నారు. వీటితో అయోధ్య పట్టణం చాలా గొప్ప వాతావరణాన్ని సంతరింపచేసుకుంది. తదేయాంశ్చ తదో రాజా సూతమాగ వందితాం సూతమాగదవందితాం. ప్రదేయాంశ్చ తదో రాజా సూతమాగదవందినాం. బ్రాహ్మణేభ్యో దదో విత్తం గోధనాని సహస్రశః. సంతానం కలిగినటువంటి ఆనందంలో దశరథ మహారాజు సూత, మాగధ వందులకు ఎంతో పారితోషికం ఇవ్వాలి అనుకున్నాడు. వాళ్ళన్నింటినీ కూడా పంచిపెట్టాడు. వారందరికి కూడా తనకు సంతానం కలిగిందని ఎంతో ధనాన్ని, ఎన్నో గోవుల్ని, ఎన్నో వస్త్రాలని అక్కడ సందర్భం బట్టి దానం ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా బ్రాహ్మణులకి గోదానాలు ఇవ్వటం జరిగింది. అందరినీ సంతృప్తిపరిచాడు దాన ధర్మాలు చేసి దశరథ మహారాజు తనకు సంతానం కలిగిన తర్వాత. అతీత్యేకాదశాహం తు నామకర్మ తథా కరోతు. జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకేయీసుతం. సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నం అపరం తథా. వశిష్ఠః పరమప్రీతో నామాని కురుతే తదా. సంతానం కలిగిన తర్వాత దశరథ మహారాజు వశిష్ఠుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళారు. వశిష్ఠ మహర్షిని ప్రార్థన చేశాడు, నమస్కరించారు. అతీత్యేకాదశాహం తు. 11 రోజులు గడిచిపోయింది. 10 రోజులు